అంత్యక్రియలు జరుగుతున్నాయి. తన స్వగ్రామం కోరుట్లలోని మాదాపూర్ అంతిమ సంస్కారాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైష్ణవికి మాదాపూర్ గ్రామం కన్నీటి వీడుకోలు పలుకుతోంది. గుండెలు పగల ఏడుస్తున్నారు వైష్ణవి కుటుంబీకులు. హరిబాబుని ఉరి తీయాలని వైష్ణవి ఫ్యామిలీ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో అక్కడికి చాలా మంది చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలోనే అక్కడికి సామాన్య జనం చేరుకొని తన ఫాలోవర్స్ అంటామా, గ్రామస్తులు అంటామా, చాలా మంది తన అభిమానించే వారంతా అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ వైష్ణవి అంత్యక్రియలకు సంబంధించిన లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళిపోదాం. స్పాట్ నుంచి ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ చంద్రశేఖర్, హరిబాబు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ వైష్ణవి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? వైష్ణవి తల్లి, అన్న అండ్ తోటి గ్రామస్తులు హరిబాబుపై ఎటువంటి ఆగ్రహం వెలుగక్కుతున్నారు? ఇల్లరికం వచ్చాడు, తమ దగ్గరే ఉన్నాడు, డబ్బులు పెట్టాము, మేము ఇల్లు కట్టుకుంటానంటే డబ్బులు కూడా ఇచ్చాను, రకరకాలుగా చెప్తుంది ఆ కుటుంబం. హరిబాబు ఇప్పుడు వైష్ణవిని హతమార్చడాన్ని ఆ గ్రామస్తులు కానీ ఆ కుటుంబం ఎలా చూస్తోంది? వాళ్ళు ఏం చెప్తున్నారు హరిబాబు విషయంలో అండ్ వైష్ణవి విషయంలో? అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3 సంవత్సరాలు వెంటబడ్డాడు. నువ్వు లేకుంటే నేను ఉండా అన్నాడు. బలవన్మరణానికి సైతం పాల్పడ్డాడు. నువ్వే కావాలి, నిన్నే జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాసలు చేసినటువంటి ఆ హరిబాబు వైష్ణవి తల్లిదండ్రులను ఒప్పించిన తర్వాత హరిబాబు తల్లిదండ్రులు ఒప్పుకోకున్నా సైతం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 8 మాసాల క్రితమే వివాహ బంధంతో ఒక్కటైనటువంటి నేపథ్యంలో 4 మాసాల గర్భవతి. ఈ మధ్య కాలంలో హరిబాబు తల్లి ప్రోత్సాహంతోనే గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీనిలో భాగంగానే ఆమె ఇటీవల 2 రోజుల క్రితమే ఒక్కసారిగా షాక్ గురైనటువంటి నేపథ్యము. రీచ్ చేస్తున్నటువంటి క్రమంలో అది ఫ్రాంక్ అనుకున్నారు. అయితే కేవలం ఆస్తి కొరకి తల్లి ప్రోత్సాహంతోనే హతమార్చారు. హరిబాబును మాకు అప్పగించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. హరిబాబును మాకు అప్పగిస్తే మేము ఆయన సంగతి చెప్తున్నాం అంటారు. వాళ్ళ అమ్మ, సోదరులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడిద్దాము. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఏం కూడా మనం ఒక్కసారి అమ్మ ఏంటి అసలు దీనికి సంబంధించి? అమ్మ మీకు తీరని వేదన ఉంది దీనికి సంబంధించి. అయితే మనోజ్ ఆమె మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకే రోధిస్తున్నటువంటి తీరు, తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి, మాట బెదర్లేదు. అంటే ఒక్కరు రాలేదా? ఒక్కరు చేసింది కదా వాళ్ళంతా అంటే అమ్మ లొల్లి అయిన సంగతి మీకు గొడవ అవుతుందని చెప్పింది అట్లా. చంద్రశేఖర్, ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే ఈ సంఘటనలో వైష్ణవి, హరిబాబు రెగ్యులర్ గా వీడియోస్ తీస్తూ ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉంటూ ఉండేవారు. ఆ ఫ్రెండ్లీ నేచర్ ఆ వీడియోలో కనిపించింది. యాక్టివ్ గా తన వీడియోలో హరిబాబు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. సడన్ గా హరిబాబు వైష్ణవిని హతమార్చగల కారణం ఏంటి? ఆ కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్ ఒకటి గుర్తించుకోవాలి. మనకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదలొద్దు, అతన్ని ఉరి తీయాల్సిందే. మా పాప వైష్ణవి మృతికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని సైతం అక్కడికి పంపాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే పరిస్థితి. ఆ హరిబాబు తల్లి ఎవరైతే ఉన్నారో గత కొంతకాలం నుంచి ఆ కొడుకును వేధిస్తుంది, మరొక వివాహం చేస్తాం, అదనపు కట్నం కావాలని చెప్పి వేధిస్తున్నటువంటి క్రమంలోనే ఇంటికి ఘాతుకానికి పాల్పడ్డారు. పొడిచి చంపారు నా కూతుర్ని, వారిని మాకు అప్పగించండి అని గ్రామస్తులు, బంధుమిత్రులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే దాదాపు ఊరంతా ఒక్కటే కదిలింది. వైష్ణవిని కడసారి చూద్దాము, వైష్ణవి మా ముందు పెరిగినటువంటి పాప ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి వెళ్తుందని అనుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తిని అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము ఎంతటికైనా తెగిస్తాము, అవసరమైతే కలెక్టరు, పోలీస్ ఆఫీసరు, ఎస్పీ, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్తామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికైనా మాకు అప్పగించాలే, ఇంతటి ఘాతకానికి పాల్పడతారా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలపించి రోధించి మాట కూడా బయటకు రానటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. వారి తల్లి మాట్లాడలేనటువంటి పరిస్థితి, సోదరులిద్దరు కూడా
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎందుకంటే గత రాత్రి నుంచి అంటే మొన్న రాత్రి నుంచి గొడవలు తెల్లారి లేచేసరికి తమ పాప ఇక లేదు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోయారు. కొద్దిసేపు క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి, వారి స్వగృహంలో ఉన్నాము. ఒకటి డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని. ఇక పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు హరిబాబు తమ వద్దే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గమనించలేదు. ఎందుకంటే ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. అసలు వైష్ణవి తల్లి ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చింది, మీతో మాట్లాడింది. అసలు వైష్ణవి తల్లి ఏం మాట్లాడిందో చూపిద్దాం ఒకసారి. వైష్ణవి తల్లితో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అసలు హరిబాబు వైష్ణవిని ఎందుకు హతమార్చాల్సి వచ్చింది, ఎందుకు ఇంత దారుణంగా గర్భిణి అని తెలిసినా కూడా ఎందుకు కత్తితో పొడిచి హతమార్చిన విషయం పైన వైష్ణవి తల్లి చెప్పుకొచ్చారు, పలు ఆరోపణలు చేశారు. ఒకసారి వైష్ణవి తల్లి ఏం మాట్లాడారో చూద్దాం. పట్టిరు నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు, తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇస పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. నా బిడ్డను చంపుతాను పట్టిరు. నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డను చంపుతాను పట్టిరు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు, తల్లి నా బిడ్డను చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ బిడ్డ నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇస పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డను చంపేస్తామన్నారు. వైష్ణవి మరణం వెనక చాలా పెద్ద కుట్రే దాగి ఉంది. వైష్ణవిని కేవలం హరిబాబే కాదు, హరిబాబు తల్లి, తండ్రి, అన్న, మొత్తం 4 ఉన్నారని చెప్పి ఆ తల్లి చెప్తోంది, వైష్ణవి తల్లి చెప్తోంది. ఇదొకటే కాదు, వైష్ణవిని పెళ్లి చేసుకొని 8 నెలలే అవుతున్నా ఆ తర్వాత డబ్బా ఒక వ్యామోహంలో పడిపోయాడు భర్త హరిబాబు. ఎలాగైనా సరే వైష్ణవిని వదిలించుకొని వేరే ఒక పెళ్లి చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే హరిబాబు తల్లి సూచన మేరకి వేరే ఒక అమ్మాయిని మాట్లాడుకున్నారంట. ఆ తల్లి చెప్తున్న మాట ప్రకారం 4 ఎకరాల భూమి మాట్లాడుకున్నారు, డబ్బు మాట్లాడుకున్నారు. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, నా ఇంటికాడ వదిలేస్తానని చెప్పి పలుమార్లు హెచ్చరించాడంటూ కూడా అటు వైష్ణవి తల్లి చెప్తుంది. దీంట్లో వాస్తవాలు ఏంది, పోలీసులు విచారణలో బయటపడే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే వైష్ణవి మరణం పైన పెద్ద ఎత్తున కన్నీటి పర్యంతం అవుతున్నారు ప్రాంతం అంతా కూడా. సో చంద్రశేఖర్, హరిబాబుని ప్రస్తుతానికి పోలీసు అదుపులో తీసుకున్నారా, హరిబాబు కుటుంబీకులు అదుపులోకి తీసుకున్నారా? అసలు హరిబాబు వర్షన్ ఏంటి, హరిబాబు కుటుంబం ఏం చెప్తోంది? మనోజ్, అత్యంత దయనీయమైనటువంటి ఘటన జరిగిన తర్వాత కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి హరిబాబు ఏమి ఎరగనట్టే ఉదయమే 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలోనే బయటకు రావడం జరిగింది. ఏం చేస్తున్నది కూతురంటే పడుకున్నది అని చెప్పారు వాళ్ళ అత్తమ్మతోనే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేశారు. అత్తగారు ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తగారు వారికి ఆ వ్యవసాయ భూమి కొనిచ్చారు, ఒక ఇల్లు కూడా కట్టిస్తాము, ఇక్కడే ఉండండి, పనులు తీసుకొని పెట్టండి, బాగుండండి, కళ్ళ ముందటే ఉండండి అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక బైక్ కొనిచ్చారు, మీకు కావాల్సినంత ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పేసి వారు చాలా అబ్బురంగా చూసుకుంటారు. ఒక్కగానొక్క కూతురు వైష్ణవితో పాటు ఆయన భర్తని సైతం మంచిగా చూసుకుంటున్నటువంటి క్రమంలో ఆ హరిబాబు తల్లి ఒక్కసారిగా నూరి పోసింది. ఈ మధ్య కాలంలో గొడవలు అవుతున్నాయి, వేరే అమ్మాయిని చేసుకుంటాను అనేటువంటి కోణంలో చర్చ వచ్చింది, వేరే ఇతర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో భాగంగానే అవసరమైతే వేరే దగ్గర 20 లక్షలు ఇస్తారు, వ్యవసాయం ఇస్తారు అనేటువంటి కోణంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఇదంతా కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసి గొడవలు స్టార్ట్ అయ్యాయి. గొడవలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈమె అడ్డు తొలుగుతేనే మరొక వివాహం చేసుకోవచ్చు అనేటువంటి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఆయనతో పాటు హరిబాబుతో పాటు హరిబాబు కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వైష్ణవి తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనోజ్, హరిబాబు ప్రస్తుతం నిన్న ఉదయమే పోలీసులకి లొంగిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే మెట్పల్లి డిఎస్పీ రాములు, ఇతర పోలీస్ అధికారులు దీన్ని నిర్ధారించలేదు. కుటుంబ సభ్యులు సైతం వాళ్ళకి ప్రొటెక్షన్ లో ఉన్నారు. మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం, ఆ సంగతి మేము చూసుకుంటామని చెప్పేసి కుటుంబ సభ్యులు అలాగే
వీరి బంధువులు గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వైష్ణవి ఫ్యాన్స్ సైతం ఇక్కడికి రావడం జరిగింది. తమ ఇక లేవు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా యాక్టివ్ గా ఎప్పుడు కూడా అప్డేట్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సైతం చాలా సన్నిహితంగా ఉంటుంది. బంధుత్వాలు కలుపుతూ పలకరిస్తుంది. పిన్ని, ఆంటీ, అమ్మమ్మ, తాత అంటూ మాట్లాడుతూ చలాకీగా తిరిగేటువంటి పిల్ల ఒక్కసారిగా లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము మనోజ్, దానికి సంబంధించి కోరుకుంటలేరు. ఆ తల్లి రోదన ఆపేదెవరు, దానికి సంబంధించి వీరికి న్యాయం జరిగేటప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటి కోణంలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. సో మైనర్గా ఉన్నప్పటి నుంచి అంటే ఆ అమ్మాయి చాలా చలాకీగా, ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎంత చలాకీగా ఎంత యాక్టివ్గా ఉంటుందనేది. మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నట్టుగా ఆ గ్రామంలో వారందరినీ కూడా కుల మతాలకు అతీతంగా అందరినీ బంధువులతో బంధుత్వాలతో పిలిచి మామ, అక్క, అన్న, చెల్లి అని పిలిచి చాలా ఆప్యాయంగా పిలిచేదట. సో మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. 3 ఏళ్ళు వెంట పడితే ఆల్రెడీ తను బలమరణానికి ప్రయత్నించాడంట. ఎవరు? హరిబాబు అనే వ్యక్తి. నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించాడంట. ఆ బెదిరింపుల తర్వాత ఎట్టకేలకి యాక్సెప్ట్ చేసింది. అటు హరిబాబు కుటుంబం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకని చెప్పినా కూడా తెగించి మరి హరిబాబు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. 8 నెలల కాలమైంది పెళ్లి చేసుకొని. వన్స్ మేజర్ అవగానే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి 4 నెలల గర్భిణీ కూడా. అంతలోనే హరిబాబుకి ఏం జరిగింది? ఎందుకు ఈ పిచ్చి ఆలోచన కలిగింది? తన భార్యని కట్టుకున్న, ప్రేమించి పెళ్లి చేసుకొని వెంటపడి అవసరమైన ప్రాణాలు సైతం వదిలేస్తానని చెప్పినటువంటి ఆ హరిబాబు ఎందుకు ఇప్పుడు మళ్ళీ వైష్ణవిని హతమార్చాల్సి వచ్చింది? సో ఒక్కసారి మనం ఆ తల్లి వైష్ణవి ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఫోటోను చూస్తూ ఎలా గుండెలు పగిల ఏడుస్తుంది చూడండి. ఇక్కడ ఫోటోలో విజువల్లో కనిపిస్తోంది. ఆ గ్రామస్తులంతా కూడా ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫోటోని పట్టుకొని ఆ అమ్మాయిని అలా చూస్తూ ఎలా ఎక్కి చూడండి. తల్లి ఆవేదన, తల్లి ఆ యొక్క బాధ, ఆ కన్నీటి నిజంగా చెప్పలేకపోతున్నాం ఆ మాటలు కూడా. సో హరిబాబు ఒక గర్భిణిని, అంటే ఇప్పుడు 2 ప్రాణాలు తీశాడు. ఒక ప్రాణం కాదు హరిబాబు తీసింది, 2 ప్రాణాలు తీశాడు. వేరే ఒక సంబంధం కుదుర్చుకొని వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం తన బిడ్డ ప్రాణాలు తీశాడని చెప్పి తల్లి చెప్తోంది. ఒకసారి ఆ తల్లి ఎంత గుండెలు పగిలేలా ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఎటువంటి ఒక విషాద ఛాయలు ఉన్నాయి ఆ గ్రామంలో, ఆ ఇంటి దగ్గర. ఒకసారి ఆ వీడియో చూడండి. సో కోర్టులోని మాదాపూర్లో ప్రస్తుతం వైష్ణవి అంత్యక్రియలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అంత్యక్రియలు పూర్తయినట్టు తెలుస్తోంది. సో హరిబాబుని ఎలాగైనా సరే ఉరి తీయాలని ఊరంతా డిమాండ్ చేస్తున్నారు. చాలా చలాకీగా అందరినీ బంధుత్వాలతో అన్న, చెల్లి, అక్క, అమ్మ అని పిలిచేటువంటి, తాత, అమ్మ అని పిలిచేటువంటి ఒక గొప్ప మనసు చలాకీ అమ్మాయి హరిబాబే తనని మోసగించి వెంబడిపడి ఎట్టకేలకి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కూతుర్ని హతమార్చాలని చెప్పి ఆ తల్లి చెప్తున్న మాట చూస్తుంటే ప్రతి ఒక్కరికి కరెంటి పరితం అవ్వాల్సిందే. సో చంద్రశేఖర్, సో ప్రజెంట్ హరిబాబు విషయం ఏంటి? హరిబాబు పోలీస్ అదుపులో ఉన్నాడా? పోలీసులు హరిబాబుని విచారిస్తున్నారు. ఏం జరుగుతోంది? మనోజ్, హరిబాబు